ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరికీ దేవుని దీవెన కలుగును గాక. ఈ రోజు కొరకు మనము మార్కు సువార్త 4వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు చదువుకుందాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. మనము ఈ సందర్భాన్ని కనుక గమనిస్తే యేసుక్రీస్తు అలాగే శిష్యులు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తూ అద్దరికి వెళ్తున్నారు. అంటే యేసుక్రీస్తు చెప్పాడు, లెట్ us గో అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ఆజ్ఞ చొప్పున వీరు శిష్యులు ప్రయాణం చేసి వెళ్తున్నారు. అంటే విధేయతగా ఉన్నారు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞకు విధేయత చూపుతున్నారు. మరి విధేయత చూపుతూ యేసుక్రీస్తు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నప్పటికీ గలిలయ సముద్రంలో తుఫాను కలిగినట్టుగా చూస్తున్నాం. మనము దేవుని వాక్యంలో పాత నిబంధనలో యోనా జీవితాన్ని గమనిస్తే యోనా దేవునికి అవిధేయత చూపించి దేవుడు చెప్పిన దిశను వదిలేసి తను అనుకున్నటువంటి తార్షీషుకు వెళ్ళడానికి తను ప్రయత్నం చేశాడు. తను అవిధేయతలో వెళుతున్నప్పుడు సముద్రంలో తుఫాను వచ్చింది అని మనం వాక్యం చదువుతాం. అవిధేయతగా ఉన్నప్పుడు తుఫాను వచ్చిందంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ శిష్యులందరూ విధేయతగా యేసుక్రీస్తు మాటకి విధేయత చూపుతూ ప్రయాణం చేస్తున్నారు కదా, మరి వీరికి ఎందుకు తుఫాను వచ్చింది అని చాలా మందికి ఆలోచన కలగవచ్చు. దేవుని వాక్యం అంతట్లో మనం గమనిస్తే దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు సమస్య రాదు అని ఎక్కడ చెప్పలేదు, అనారోగ్యం రాదు అని చెప్పలేదు, శ్రమ శోధన రాదు అని చెప్పలేదు. వాస్తవానికి మీకు శ్రమ కలిగినప్పుడు సంతోషించండి, ఇదిగో నేను లోకమును జయించాను అన్నాడు. అంటే శ్రమలు శోధనలు ఇలాంటి తుఫాను లాంటి పరిస్థితులు మన జీవితానికి రావు అని దేవుడు హామీ ఇవ్వలేదు. కానీ తుఫాను గుండను వెళ్ళినప్పటికీ జలములు నిన్ను ముంచజాలవు ఇలాంటి వాగ్దానములు దేవుడు చేశారు. అక్కడ తుఫాను వచ్చింది. అక్కడ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆ తుఫానులో ఆ ధోనిలో యేసుక్రీస్తు ఉన్నారు. యేసుక్రీస్తు వారితో పాటు అదే ధోనిలో ఉన్నప్పటికీ ఆ శిష్యులందరూ మేము నశించిపోవచ్చున్నాము అని వారు భయపడ్డారు. అంటే శిష్యులకి యేసుక్రీస్తులో విశ్వాసం లేదు. భూమి ఆకాశం గతించిన దేవుని మాట గతించదు. దేవుడు వాగ్దానం చేస్తే తప్పక నెరవేర్చబడుతుంది. వారు యేసుక్రీస్తుని నమ్మలేకపోయారు. 30వ వచనంలో చూస్తే ఆయన దోణె అబరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. హి వాజ్ స్లీపింగ్. దేవుని వాక్యంలో నిద్ర అనేది మనం ఎప్పుడు గమనించినా అది 2 రకాల అర్థం ఇస్తుంది. కొన్నిసార్లు అది నిర్లక్ష్యానికి సాదృశ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇదే మనం ఇక్కడ గమనిస్తే యోనా జీవితంలో గమనిస్తే యోనా ఆ దోణిలో ఉన్నటువంటి వారు, ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ వారి దేవతలకు ప్రార్థన చేస్తుంటే యోనా నిద్రపోతూ ఉన్నాడు. పోయి నిద్రపోతా అని వారు నిద్రలేపారు. అక్కడ ఆ సందర్భంలో నిద్ర అనేది నిర్లక్ష్యానికి సాదృశ్యం. అంటే ప్రార్థన జీవితాన్ని వదిలేశాడు, సాక్ష్యంను వదిలేశాడు, దేవుని చిత్తాన్ని వదిలేశాడు. దేవుని మాట విధేయత చూపించాలి అనే చింత ఆలోచన లేదు ఆయనకి. ఆ రకమైనటువంటి ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యంకి అక్కడ ఆ నిద్రని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు తుఫాను ఇక్కడ కూడా కలిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ఈ తుఫానులో నిద్రపోతూ ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి నిద్రని మనం విశ్వాసానికి సాదృశ్యంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ తుఫాను వచ్చినప్పటికీ యేసుక్రీస్తు మాటకి ఆ తుఫాను విధేయత చూపుతుంది, ఖచ్చితంగా చూపుతుంది. మనం అలాగే పేతురు పరిస్థితిని అర్థం చేసుకుంటే పేతురు కూడా చెరసాల్లో వేయబడ్డాడు. కావలి వారు ఉన్నారు. తెల్లవారితే పేతురుని బయటికి తీసుకొచ్చి తన శిరఛేదనం చేసే పరిస్థితి. తన ముందు మరణం ఉన్నప్పటికీ తెల్లవారి రాజు తీసుకెళ్లి తనను చంపుతాడు అనే విషయము పేతురుకు తెలిసినప్పటికీ పేతురు ఆ రాత్రి చక్కగా నిద్రపోతున్నాడు. అంటే తను విశ్వాసం కలిగినటువంటి వాడు. దేవుని చిత్తము ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే పేతురు నీపైన ఈ రాయి పైన నేను సంఘమును కట్టుతానన్నాడు. అలాగే దేవుడు యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడిన మాట, నువ్వు నా గొర్రెలను మేపమన్నాడు, కాయమన్నాడు. అంటే ఆయన పట్ల దేవుని చిత్తం ఉంది అని పేతురు తెలుసు, దేవుని ప్రణాళిక ఉంది అని తెలుసు. సంఘము కట్టబడాలి, తన ద్వారా సంఘం కట్టబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి అని పేతురు తెలుసు. దేవుడు మాట్లాడిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని పేతురు నమ్మాడు. అలాగే అబ్రహాం కూడా, నీకు ఒకడైనా నీ కుమారుడిని నాకు ఇవ్వమన్నప్పుడు అబ్రహాం విశ్వాసంతో కొండెక్కాడు. ఆ పని వరకు చెప్పాడు, నేను చిన్నవాడు మళ్ళీ తిరిగి వస్తామని చెప్పాడు.
అబ్రహాం అంత ధైర్యంగా ఎలా మాట్లాడాడంటే, అబ్రహాంకి కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానము తన ముందు ఉంది. దేవుడు ఏం చెప్పాడు? నీకు ఒక్కడైన ఈ సంతానం ద్వారా ఆకాశం నక్షత్రాల వలె నీ సంతానమును విస్తరింపచేస్తాను, భూలోకంలోని సమస్త వంశంలో నీ యందు ఆస్వాదించబడును. ఆ మాట నెరవేర్చబడాలంటే ఇస్సాకు బ్రతకాలి. ఇస్సాకు బ్రతకాలంటే దేవుడు నమ్మదైన వాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. పేతురు నమ్మాడు దేవుని వాగ్దానమును, అబ్రహాం నమ్మాడు దేవుని వాగ్దానమును. ఈ సందర్భంలో శిష్యులు దేవుని మాటని వాగ్దానమును నమ్మలేకపోయారు కాబట్టే ఇదిగో మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. ప్రియమైన వారులారా, మనము భూమి ఆకాశం గతించిన దేవుని మాట గతించదు. దేవుని మాట స్థిరమైనది. ఆ మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్స్ రిపోర్ట్ కంటే ముఖ్యంగా వాక్యంలో ఉన్నటువంటి రిపోర్ట్ని నమ్మాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మనకిచ్చే రిపోర్ట్ కంటే దేవుని వాక్యం ఇచ్చే రిపోర్ట్ని నమ్మాలి. మన చుట్టూ రకరకాల పరిస్థితుల్లో మనకు రకరకాలుగా మాట్లాడతాయి. ఇన్స్టెడ్ వి బిలీవ్ దెమ్. వాటిని నమ్మడం కంటే ముఖ్యంగా వాక్యమును నమ్మినప్పుడు మనం నిలబడతాం. కాబట్టి యేసుక్రీస్తు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు పరిస్థితి మారిపోయింది. తుఫాను అణిగిపోయింది, అలలు అణిగిపోయాయి. వారు బ్రతికారు, అద్దరికి వెళ్ళారు. యేసుక్రీస్తు నోట్లోంచి బయలుపరచబడు ఒక్క మాట మన పరిస్థితిని, మన జీవితంలో మార్చివేయగలిగినంత శక్తి కలిగినటువంటిది. ఆ మాట నమ్మినప్పుడు మనం దీవించబడతాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. వాక్యమును నమ్మండి, దేవుడు పలికిన మాటను నమ్మండి, మన పరిస్థితులన్నీ మార్చబడతాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. లెట్ మీ ప్రే ఫర్ యూ. ఫాదర్, ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి నా తండ్రి. మీరు మా జీవితాల్లో పలికినటువంటి ప్రతి మాటని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము విశ్వాసం గల వారమై ప్రభు ఎప్పుడు అవిశ్వాసంలో పడిపోకుండా నిలబడే కృపను ప్రతి అడుగులో మా అందరి దయచేసి దీవించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.